అంటే ఒక బస్సు కంటిన్యూగా ఉండేటట్టు చూడండి సార్. చాలా మందికి చాలా ఉపయోగం సార్. మన కావలికి కొత్త బస్సులు ఇంకొక 40 బస్సులు అడుగున్నాం. ఇప్పుడు బస్సులు రావడానికి తయారవుతున్నాయి. నెల్లూరుకి అన్ని కొత్త బస్సులు వచ్చిన తర్వాత నెల్లూరులో ఉండే బస్సులు కావలికి ఇస్తున్నారు. కావలికి ఇచ్చిన వెంటనే నాకు ఇది గుర్తుంది, నెల్లూరుకి మీరు అడుగున్నారు, ఇక్కడ దాకా బస్సు వస్తుంది, పెద్దపట్టపాలెం కూడా అడుగున్నారు. వాళ్ళు కూడా దాని పర్మిషన్ పెట్టించామన్నా. ఆ కార్యక్రమం వివరాలు ఏ విధంగా ఆ కార్యక్రమానికి మనం పోవాలి, ఏ విధంగా ఉండాలి సార్ మాట్లాడతారు. అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు నేను రావడానికి కారణం మనందరినీ కష్టాలు తీర్చేటువంటి మన ముఖ్యమంత్రి ఈరోజు మన ముంగిటికి వస్తున్నాడు. ముఖ్యమంత్రిని కలవాలంటే మనకి కష్టం. అటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మన ఊరికి వస్తున్నాడు, ముఖ్యంగా మన పంచాయతీకి వస్తున్నాడు. కాబట్టి మన సమస్యలన్నింటినీ కూడా మనం పరిష్కరించుకోవడానికి అవకాశం మనకు దొరుకుతుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఆ మంచి శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి ఈ రోజున నేను మీ ముందుకు రావడం జరిగింది. అంటే జనరల్గా ఒక రాజకీయ సమావేశాలు అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. కానీ ఈ సభకి మత్స్యకారులు ఒక్కరినే, నేను పల్లికారులు మత్స్యకారులు మాత్రమే ఆహ్వానించాలి. ముఖ్యమంత్రితో మీరు ఒక్కరే కూర్చొని మాట్లాడాలి, మీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను అన్ని మత్స్యకార గ్రామాలు పల్లికారులు తిరగడం జరుగుతుంది. ఇక్కడ సమస్యలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి కుల ప్రాతిపదిక మీద సమస్యలు, 2 గ్రామ ప్రాతిపదిక మీద సమస్యలు. కుల ప్రాతిపదిక సమస్యలు తడలో మొదలై శ్రీకాకుళం దాకా ఉన్నటువంటి అందరి మత్స్యకారుల యొక్క సమస్యలు రేపు తుమ్మల పెద్దల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. గతంలో 2014-18 కాలంలో మనకి వలలకి సబ్సిడీలో ఇచ్చారు, బోట్లు సబ్సిడీలో ఇచ్చారు, మోటార్లు సబ్సిడీలో ఇచ్చారు, అన్ని సబ్సిడీలో ఇచ్చారు. గత 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు సబ్సిడీలు కొంచెం తగ్గున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి. భవిష్యత్తులో మనకి ఇటువంటి ఇబ్బందులు రాకుండా ముఖ్యమంత్రి గారిని అడగాలి. ముఖ్యమంత్రి ద్వారా మనం అన్ని సాధించుకోవటం కోసం అక్కడ వేరే కులస్తులు ఉంటే ఆ సమస్యలు అడగడానికి వీలు కాదు. కాబట్టి రేపటి సభలో దాదాపు అక్కడ 5,000 మంది కూర్చోడానికి కుర్చీలు వేస్తే ఈ 5,000 మందిని నాకు ఇష్టమైన మా మత్స్యకారు సోదరులనే కూర్చోబెట్టి ఇంతమందిని చూపించి వీళ్ళ సమస్యలు ఇవి, వీటిని పరిష్కరించండి అని చెప్పి అడగడానికి కోసమే ఈరోజు నేను ప్రతి ఊరు తిరుగుతున్నా. ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి మన ప్రాంతాల్లో. జుమందిని ఫిషింగ్ హార్బర్ వచ్చింది, కానీ మన ఊర్లో ఉన్నటువంటి మత్స్యకారు సోదరులు ఇంకా చెన్నపట్నంకో, పాండిచ్చేరికో, మ్యాంగళూరుకో, చెన్నైకో వెళ్ళి జీవనోపాధి కలుపుతున్నారు. మెడ్రాస్ వాళ్ళంతా వచ్చి మన ఏరియాలో చేపలు పడుతున్నారు. మనమేమో మెడ్రాస్ వాళ్ళ కింద బతకడానికి పోతున్నారు. అదే బోట్లు మనకి తక్కువ రేటుకి కానీ ఇప్పించగలిగితే, ఎక్కువ సబ్సిడీ ఇవ్వగలిగితే, మన పిల్లలకే మనం బోట్లు కొనిచ్చగలిగితే, మనోడే చుబంది హార్బర్లో ఫిషింగ్ చేయదలుచుకుంటే ఇది మెడ్రాస్ వాళ్ళు కాదు కదా, ఎవరు రాలేదు. కాబట్టి అది జరగాలంటే ఈరోజు కోటి 20 లక్షల రూపాయలు ఒక బోటు ఖర్చు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆ బోట్లే కొనాలంటుంది. కానీ ఆ బోట్లకు ఇచ్చే సబ్సిడీ 48 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. 72 లక్షలు మనల్ని పెట్టుకోమంటున్నారు. మేము ఇప్పుడు మీ అందరి తరఫున అడగబోతున్నాం ముఖ్యమంత్రి గారిని, 72 లక్షలు మీరు పెట్టుకోండి, 48 లక్షలు మా వాళ్ళు పెట్టుకుంటారు. ఒకరైనా కొనుక్కుంటారు, లేదా 5 మంది కలిసైనా కొనుక్కుంటారు, 10 మంది అయినా కొనుక్కుంటారు. మా వాళ్ళు వలసలు కాకుండా ఉంటారు. మా పిల్లల బిడ్డలు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు తిరిగి వస్తారో ఎదురు చూడడం సరిపోతుంది. కాబట్టి మా బిడ్డలు ఇక్కడే ఉండి వాళ్ళు ఈ బోటు చేపలు పట్టే విధంగా బోట్లకి మాకు ఎక్కువ సబ్సిడీ ఇవ్వని రేపు మీ అందరి సాక్షిగా ముఖ్యమంత్రిని అడగడం కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారిని మనలోకి తీసుకురావడం జరుగుతుంది. మీకు తెలియజేస్తున్నా.
ఈ కాపులు అడిగారు ఆర్ఓ ప్లాంట్ గత మీటింగ్ లోనే చెప్పా, మీరు రూమ్ కట్టుకుని నా దగ్గరకు వస్తే ఆర్ఓ ప్లాంట్ ఇచ్చే బాధ్యత నాదే అని చెప్పా. దానికి ఎప్పుడు కూడా నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఎప్పుడు వచ్చినా ఆర్ఓ ప్లాంట్ కంపెనీ వాళ్ళకి చెప్తాను, వాళ్ళు వచ్చి బిగిస్తారని కూడా మీ అందరూ కూడా మంచినీటి ట్యాంక్ దాన్ని ఆర్ఓ ప్లాంట్ ఇస్తానని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. మీ గ్రామాన్ని కమ్యూనిటీ హాల్ పెట్టున్నాను, అతి తొందరలో మంజూరు ఇచ్చిన వెంటనే దాన్ని శంకుస్థాపన చేసి కట్టిద్దామని చెప్పి మీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నిన్నటి మీ ఊరికి పంటలు పండించే దాంట్లో మీ ఊరి చెరువులో నీళ్ళు అయిపోతే మన్నకి తిని చెరువు నుంచి ఇంజన్లు పెట్టించి మీ ఊరి చెరువుకి నీళ్ళు ఇచ్చి ఎక్కడ కూడా రైతాంగానికి నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు నేనే పర్యవేక్షించి మా చిట్టి శ్రీనివాసుల ఆధ్వర్యంలో నీళ్ళు ఇచ్చానని కూడా మీకు ఊరికి తెలియజేస్తున్నా. మీరు ఎక్కడ మీ పొలాల మీద ఎక్కడ కూడా ఒక్క ఎకరా కూడా ఎండకుండా చూసించదా, దాని శాశ్వత పరిష్కారం కోసం చేశా. ఈరోజు మళ్ళీ మీ చెరువుల మరమ్మతుల కోసం నిధులు పెట్టా. 10 లక్షలు 15 లక్షల రూపాయలు ఈరోజు నిధులు మంజూరైనాయి. ఆ చెరువును కూడా మళ్ళీ మరమ్మతులు చేస్తున్నా. మళ్ళీ మీరు కావలికి పోవడానికి మీరు స్ట్రైట్గా ఒక రోడ్డు కావాలంటే దాన్ని కూడా ప్రపోజల్ పెట్టున్నాం. ఈరోజు పెదరావుడి పాలెం మీదుగా కోనేటి వారి పాలెం మీదుగా అల్లిగుంట పాలెం మీదుగా కావల్లో ఉన్నటువంటి వెంగయ్య గారి పాలెం మీదుగా పాతూరు పోవడానికి ఈరోజు 11.5 కోట్ల రూపాయలతో రోడ్డు మంజూరైంది. అది అయిన వెంటనే ఈరోజు అల్లిగుంట మీదుగా కూడా ఆనబడికి మీద కూడా మీరు రోడ్డు అడుగున్నారు. మా తాతయ్య దాన్ని నన్ను నిద్రపోనేటం లేదు. తప్పకుండా కూడా ఆ రోడ్డును కూడా మీకు మంజూరు చేయిస్తానని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, ఇంకా చాలా రకాలుగా ఈ ప్రాంతానికి 20 లక్షల రూపాయలు పెట్టి 31 లక్షలు పెట్టి హాస్పిటల్ కూడా మీ గ్రామంలో కట్టున్నారు. ఇంకా కూడా చాలా చేయాల్సినవి. ఒక్కటే చెప్తున్నా, నేను మళ్ళా 2029లో ఎన్నికలకు వచ్చే నాటికి మీరు తిరిగే ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు అయ్యి ఉంటుంది. అప్పుడే వచ్చి మళ్ళీ నేను మమ్మల్ని ఓట్లు అడుగుతాననే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. రేపటి మన ముఖ్యమంత్రి కార్యక్రమంలో మళ్ళీ ఈ గ్రామానికి కొన్ని నిధులు అడగతాను ముఖ్యమంత్రి గారిని. తప్పకుండా మీరందరూ వచ్చి ముఖ్యమంత్రి గారి మీటింగ్ను సక్సెస్ చేసి మన ఊరికి నిధులు మంజూరు చేయించుకున్న దాంట్లో మీరందరూ కూడా భూమికి పోషించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, రేపు అందరూ కూడా దండోరు వేసుకొని ఊరందరూ కూడా భోజనాలు ఇక్కడ ఉండొద్దు, అందరూ కూడా నేను ఇచ్చే ఆతిథ్యం కోసం పిల్లలు కూడా తీసుకొచ్చి భోజనాలు చేసి అందరూ వద్దామని చెప్పి మనసారా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ మా కాపులందరినీ కోరుకుంటున్నా. ఇది మన మత్స్యకారుల మహోత్సవం. ఈ మహోత్సవానికి మన అందరం తిలకిద్దాం, ముఖ్యమంత్రిని ఆనందింపజేద్దాం. ముఖ్యమంత్రి ద్వారా మన ప్రాంతానికి నిధులు ఎక్కువ అడగదామని చెప్పి మీకు తెలియజేస్తూ, నా కోసం ఇంతమంది వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు. చాలా మంది ఈ విషయాన్ని అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడ ఊరు దగ్గర నుంచి మొదలైనటువంటి ఆదినారాయణపురం ఊరు దగ్గర మొదలయ్యి ఈ రోజు వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి సీతారామపురం అడగడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని పరిష్కరించమని ముఖ్యమంత్రిని అడగడానికే ఈరోజు ముఖ్యమంత్రి గారు మన ఊరికి వస్తున్నారు. కాబట్టి మన అందరం కూడా ముఖ్యమంత్రి గారి మీటింగ్కి రమ్మని మిమ్మల్ని అందరినీ కూడా, మన ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే అందరం కూడా ఎలా అటెండ్ అవుతున్నామో, మన ఇంట్లో ఒక సీతారాముల కళ్యాణం జరిగితే ఊరందరూ కూడా ఎలా పాల్గొంటున్నారో, రేపటి మన చంద్రబాబు నాయుడు గారి మహోత్సవం, మన మత్స్యకారుల మహోత్సవం, మన జీవితానికి వెలుగులు నింపే మన పార్టీ ఈ మహోత్సవానికి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున ఆహ్వానించడానికి ఈరోజు కాపులందరూ ఆధ్వర్యంలో వాళ్ళ పర్మిషన్ తీసుకొని అందరూ కూడా రండి అని చెప్పి అందరినీ దండోరేసి అందరినీ కూడా ఆహ్వానించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ పిలవడానికి ఇక్కడికి రావడం జరిగింది.